హాయ్. ఇక్కడ చూడండి మా పాప అయితే ఏడుస్తుంది. నడవమంటే ఎండలో అయితే బాగా ఏడుస్తుంది. అక్కడ బొమ్మలు చూస్తే బొమ్మలు కావాలంటుంది, అన్ని కావాలంటుంది. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయితే మంచిగా జరిగింది. దర్శనానికి అయితే 2 hours పైనే పట్టింది, 3 hours దాకా పట్టింది దర్శనానికి. పోయిన రోజు ఈవినింగ్ చేసుకున్నాము, నైట్ చేసుకున్నాము దర్శనము. మళ్ళీ తెల్లారి మా పాప బర్త్డే కాబట్టి బర్త్డే రోజు మార్నింగ్ మళ్ళీ చేసుకున్నాము. మళ్ళీ 2.5 hours 3 hours పట్టింది. అక్కడ నుంచి బయలుదేరి ఇక సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసినాము. సాక్షి గణపతి దగ్గర దర్శనం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఆ నుంచి మళ్ళీ అటకేశ్వరం అనమాట. అటకేశ్వరము టెంపుల్ ఇది, శివలింగం అటకేశ్వరము. అక్కడ రాగి చెట్టు ఉన్నది. రాగి చెట్టుకి అయితే ముడుపులు కడతారనమాట. ఏమైనా మొక్కులు ఉంటే ప్లస్ ఏమైనా మొక్కు ఉంటే కూడా కట్టినాం అనుకోండి మొక్కులు తీరుతాయి. ఇక్కడ నుంచి అయితే లలితాదేవి పీఠం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ లలితాదేవి పీఠం, అటకేశ్వరం లలితాదేవి పీఠం రెండు ఒకే దగ్గర ఉంటాయి. కొంచెం అటు కొంచెం ఇటు ఉంటాయి. మా వైఫ్, మా అత్తమ్మ, మా మరదలు, మా బొమ్మడిది అయితే తొందరగా పెళ్ళి కావాలని దీపం అయితే ముట్టిస్తుంది అక్కడ. చూడండి, మా బొమ్మడిది కూడా పెళ్ళి అయితే లేదు, పెళ్ళి కావాలని మొక్కుకొని పెడుతున్నారు అనమాట దీపం. ఇది లలితాదేవి పీఠం, శ్రీ శ్రీ లలితాదేవి పీఠం అనమాట. అమ్మవారి గుడి ఉంటుంది లోపల. చూడండి, ఇదే టెంపుల్, అమ్మవారి టెంపుల్, గజస్తంభము. దర్శనం అయిపోయింది. ఇక్కడ కూడా ఇందుకైతే వస్తున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి పాలధార పంచదారకైతే రెడీ అయిపోయినాం. కింద కూడా టెంపుల్ ఉంటుంది. పాలధార పంచదారకి అయితే రీచ్ అయిపోయినాము. మా పిల్లలకు చూడండి, అక్కడ పాలధార పంచదార దగ్గర వాటర్ తాగించాను. తాగించి మొక్కలు కూడా కడిగాను. వాళ్ళు ఎట్లా నిల్చున్నారో ఇద్దరు, మా పాప ఇద్దరు, వీళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. ఇక్కడ కూడా పాలధార పంచదార దగ్గర కూడా దర్శనం అయితే జరిగిపోయింది. మాకు మంచిగానే అయింది దర్శనం కూడా. మా వైఫ్ నీళ్ళు చల్లుతా ఉంది ఇంటికి వెళ్ళి పిల్లల మీద. నా మీద కూడా చల్లుతుంది. ఇక్కడికి అయితే మా పాప బర్త్డేకి అయితే నేను కంపల్సరీ వెళ్తాను శ్రీశైలంకి. అక్కడ వెళ్ళింది నాకు మనసు అయితే పట్టదు, ఖచ్చితంగా వెళ్తాను. ఇక్కడ లొకేషన్ కూడా చూడండి, బాగుంటుంది. చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది శిఖరం కాడికి అయితే వచ్చేసినాము. శిఖరం కాడికి వచ్చేవారికి ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 5:30 6 అవుతుంది. ఆ టైంలో ఇక్కడ వచ్చేసాం శిఖరం. ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది. అయిపోయాక ఇక్కడ నించొని ఫోటోలు అయితే చాలా మంది తీసుకుంటున్నారు. సో మేము కూడా నించొని ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నాము. రండి, ఇక్కడ చూడండి శిఖరం దగ్గర మా పెద్ద పాపని నాతో వస్తుంది. మా చిన్న పాప, మా వైఫ్ వాళ్ళందరూ అక్కడ ఫోటోలు అయితే దిగుతారు. చూడండి, ఇక్కడ కూడా శిఖరం దగ్గర కూడా బాగనిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. పైనకి వెళ్ళి అక్కడ నంది కొమ్ముల నుంచి అక్కడ గోపురం చూడాలి. గోపురం, టెంపుల్ది గోపురం కనిపిస్తుంది అనమాట మనకి. ఆ గోపురం కనిపిస్తే మరో జన్మ ఉండదు అని అంటారు. సో ఇక్కడ దర్శనం అయిపోయినాక రూమ్కి అయితే వెళ్ళినాము. ఈవినింగ్ అక్కడే కేక్ తీసుకొని మా పాప బర్త్డే అయితే చేసేసినాము. అక్కడే చేసినాము. గత 2-3 years నుంచి అయితే అక్కడనే చేస్తున్నాము మా పాప బర్త్డే. శ్రీశైలమే వెళ్తా కంపల్సరీ మా పాప బర్త్డేకి. బర్త్డే సెలబ్రేషన్ కూడా అయిపోయింది. మేమే కోసుకున్నాం కేక్ అయితే. అక్కడ ఎవరు తెలియదు కాబట్టి ఎవరు పిలవలేదు ఈసారి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే, ఫస్ట్ టైం బర్త్డే చేసినప్పుడు అయితే అందరినీ రూమ్స్లలో ఉంటారు కదా, సత్రాలలో, అక్కడ ఉన్న అందరినీ పిలిచి అందరికీ కేక్ పంచాను. ఈసారి అప్పటికే అలసిపోయినాం చాలా. టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ శిఖరము, సైట్ సీయింగ్ అన్ని తిరిగి ఇక్కడికి వచ్చేసినాం కదా, అట్లా చాలా అలసిపోయినాం.